ఓకే. ఇక్కడ వర్డ్ మీద టిక్ చేయండి. వర్డ్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. లేదా సెర్చ్ బార్‌లో వర్డ్ యొక్క షార్ట్‌కట్ విన్ వర్డ్. విన్ వర్డ్ టిక్ చేయండి. టిక్ చేసేయగానే మనకు వర్డ్ అనేది వస్తుంది. వర్డ్‌లో ఓపెన్ కాగానే మనకు ఫస్ట్ ఇక్కడ ఏం కనబడుతుందంటే బ్లాంక్ డాక్యుమెంట్ అనేది. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ మీద మీరు టిక్ చేయండి. బ్లాంక్ డాక్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక వైట్ పేజ్ అనేది మనకు కనబడుతుంది. ఆ వైట్ పేజ్ క్రింద ఇక్కడ చూడండి, మీకు దీన్ని స్టేటస్ బార్ అంటాం. ఇప్పుడు బార్స్ గురించి ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ వన్ ఇక్కడ డాక్యుమెంట్ 1 వర్డ్ ప్యాడ్ ఉంది కదా, ఈ లైన్ ఏమంటారంటే టైటిల్ బార్ అంటారు. ఈ టైటిల్ బార్ పైన నేమ్తో పాటు ఇక్కడ మినిమైజ్ బటన్ అని, రీస్టోర్ బటన్ అని, క్లోజ్ బటన్ అనేది ఉంటుంది. మినిమైజ్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే విండో వచ్చేసి టాస్క్ బార్ పైన ఉంటుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. విండో సైజును మనం చిన్నదిగా చేయడానికి ఇక్కడ రీస్టోర్ అనే బటన్ వాడతాము. మళ్ళీ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్గా కూడా వాడచ్చు. దీన్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ మొత్తం క్లోజ్ అవుతుంది. అలానే పేజీని మనం 2 టైప్స్లో చూసుకోవచ్చు. అదొకటి చూడండి. ఫస్ట్ వన్ రీడ్ మోడ్. రీడ్ మోడ్ అంటే ఫుల్ స్క్రీన్లో వస్తుంది. ఏ మెనూ బార్ కానీ ఇలాంటివన్నీ కనబడవు. ఇక్కడ ఏంటి అంటే ప్రింట్ లేఅవుట్. మనకి ఏంటంటే ప్రింట్ ఏ విధంగా వస్తుందో అంటే వర్క్ స్పేస్, దీన్ని ఏమంటాము డాక్యుమెంట్ ఏరియా మనకు మాత్రమే, వర్క్ చేసే స్థలం మాత్రమే కనబడుతుంది అన్నమాట. దీనిపైన 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి హోరిజెంటల్ స్కేల్, ఇంకొకటి వర్టికల్ స్కేల్ అని ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ పేపర్ బార్డర్ కానీ ఎంత మార్జిన్ పెట్టాలి అనేది తీసుకోవడంలో వీటిని యూజ్ చేస్తాం స్కేల్స్ అనేవి. ఇప్పుడు మనం క్లాసులోకి ఎంటర్ అవుదాం. ఈ ఎంఎస్ వర్డ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఈ ఎంఎస్ ఆఫీస్ యొక్క అడ్వాన్సెస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఒక కమాండ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఏ నేమ్ టైప్ చేయాలనుకున్నా మనకు ఒక కీబోర్డును ఒకసారి పరిచయం చేస్తాను. కీబోర్డ్ తీసుకోండి. ఇక్కడ కీబోర్డ్ మన సెర్చ్లో కీ అన్న కూడా మనం కీ అని టైప్ చేయగానే మనకు కీబోర్డ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు కీబోర్డులో కొన్ని కీస్ గురించి చెప్తాను వినండి. ఫస్ట్ వన్, మనము ఏదైనా టైప్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రం అనే ఒక పేరు, లేదా మనం ఒక పేరు డిఫరెంట్గా అనుకున్నాం. ఎస్ఆర్టీజే స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అని అనుకున్నాం ఉదాహరణకు. ఎలా టైప్ చేస్తున్నాం, ఇక్కడ క్లిక్ కొడితే ఎస్ఆర్టీజే స్కిల్ ట్రైనింగ్ సెంటర్. ఎస్ఆర్టీజే స్కిల్ ట్రైనింగ్ సెంటర్. ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఇలా స్మాల్ లెటర్స్ కాకుండా క్యాపిటల్ లెటర్స్ రావాలి అనుకుంటే ఇక్కడ క్యాప్స్ లాక్ అని ఉంటుంది అనమాట. ఇది ఆన్ చేస్తే మనకి కీబోర్డులో క్యాప్స్ లాక్ ఆన్ అయిన తర్వాత మీరు మళ్ళీ టైప్ చేస్తే ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయన్నమాట. అర్థమైంది కండి. స్మాల్ లెటర్స్ను క్యాపిటల్ లెటర్ చేయడానికి ఏం వాడతారు, క్యాప్స్ లాక్ అనేది వాడతాము. అలానే క్యాప్స్ లాక్ మనం వాడడం కాదు, నెక్స్ట్ వన్ ముందక్షరం మాత్రమే క్యాపిటల్ రావాలి. ఇక్కడ క్రింది లైన్కి వెళ్ళడానికి ఇక్కడ ఎంటర్ అంటే నెక్స్ట్ గో టు నెక్స్ట్ లైన్ అంటాము. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ లైన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ముందక్షరం క్యాపిటల్ అంటే మొత్తం క్యాపిటల్ అవసరం లేదు, ఒక అక్షరం మాత్రమే క్యాపిటల్ కావాలి అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ లెటర్. ఇక్కడ చూడండి ఎస్ఆర్టీజే అనేది క్యాపిటల్ లెటర్ వాడాను. ఎలా వాడాను అంటే ఇక్కడ షిఫ్ట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ షిఫ్ట్ యూజ్ చేసేసి ముందక్షరం మాత్రమే క్యాపిటల్, మిగతావి అన్నిటినీ మనం ఏం చేయొచ్చు, క్యాపిటల్గా వాడచ్చు. లేదు ఎస్ఆర్టీజే మాత్రమే క్యాపిటల్గా ఉండాలి, మిగతాయి స్మాల్గా ఉండాలంటే షిఫ్ట్ యూజ్ చేయండి. ఇక్కడ ఎస్ఆర్
చూడండి. ఎస్ఆర్ ఇలా షిఫ్ట్ ఆర్, మళ్ళీ షిఫ్ట్ టీ, మళ్ళీ షిఫ్ట్ జే. అన్నీ క్యాపిటల్ కావాలన్నప్పుడు క్యాప్స్ లాక్ కూడా ఆన్ చేసి ఆఫ్ చేయొచ్చు. లేదా స్మాల్ లెటర్లో ఉంటూ షిఫ్ట్ యూజ్ చేస్తూ ఒక్కొక్క ఫస్ట్ లెటర్ మాత్రం కావాలన్నప్పుడు షిఫ్ట్ యూజ్, అంటే స్పీడ్ టైపింగ్లో ఎక్కువగా వాడతాం అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావడానికి మనం ఏం వాడచ్చు? షిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు. టోటల్ లెటర్స్ రావడానికి ఏం వాడచ్చు? క్యాప్స్ లాక్ వాడచ్చు అనమాట. నెక్స్ట్ లైన్ రావడానికి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎంటర్. ఓకే, వర్డ్ మధ్యలో స్పేస్ రావడానికి ఇక్కడ ఏమంటారు? స్పేస్ కీ వాడతాం. వీటిని రిమూవ్ చేయాలి, టెక్స్ట్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్ స్పేస్ ఈక్వల్ పైన డెల్ పైన ఉంటుంది, ఈక్వల్ ప్రక్కన డెల్ పైన. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ కొడుతుంటే ఏమవుతుంది? మనకు రిమూవ్ కావడం జరుగుతుంది టెక్స్ట్ అనేది. అర్థమైందండి? టెక్స్ట్ను మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ వన్, ఒక నేమ్ను కానీ ఏదైనా టైప్ చేసినప్పుడు మన క్రింది రావడానికి ఎంటర్ అన్నాం. అలానే గ్యాప్ ఇవ్వడానికి స్పేస్తో పాటు ట్యాబ్ కూడా యూజ్ చేయొచ్చు. ట్యాబ్కు స్పేస్కి ఏంటిదంటే స్పేస్ అనేది సింగిల్ క్యారెక్టర్ మూవ్ అవుతుంది. ఓకేనా? అలానే గ్యాప్ ఎక్కువ రావడానికి ఇక్కడ మనం ఏం వాడాలని చెప్పాను? స్పేస్. ఇదేంటి అంటే సింగిల్ క్యారెక్టర్ పొజిషన్ అనేది కదులుతుంది. అదే ట్యాబ్ అనేది అనుకోండి, ఇది హాఫ్ ఇంచ్ దూరం అంటే 1.5 to 2.5 3 అంటే ఎక్కువ దూరం జంప్ అవుతుంది. అంటే ఇది డిఫాల్ట్ పొజిషన్. మళ్ళీ కావాలంటే దీనిని 1 ఇంచ్ కావాలన్నా కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి? ఇది కీబోర్డ్ గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు మనము దీని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి, దాన్ని కర్సర్ అంటారు. ఏమంటారు? కర్సర్. తర్వాత ఇక్కడ ఐ లాగా కనబడుతుంది కదండి, మీకు కనబడే ఐ సింబల్, కర్సర్ ప్రక్కన ఐ ఉంది కదా, దాన్ని ఇన్సర్షన్ పాయింట్ అంటారు. ఏమంటారు? ఇన్సర్ట్ పాయింట్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కర్సర్ పొజిషన్ మార్చడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం టైప్ చేస్తే స్మార్ట్ ప్రక్కన వస్తుంది వర్డ్, అలా కాకుండా స్మార్ట్ ముందు టైప్ చేయాలనుకోండి, ఈ ఇన్సర్షన్ పాయింట్ను తీసుకెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కర్సర్ పొజిషన్ అనేది మారుతుంది. కర్సర్ పొజిషన్ మారడానికి మనం ఈ ఇన్సర్షన్ పాయింట్ అనేది వాడుతాం అన్నమాట. ఓకేనండి? ఇది స్మాల్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకుందాము. ఇందులో ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాలంటే మీ దగ్గర బుక్లెట్ ఉండాలి. బుక్లెట్ లేని పక్షంలో మీకు ఈజీ మెథడ్ చెప్తాను. ఆటోమేటిక్గా కాంటెంట్ మనం ఎలా తెచ్చుకోవాలి. బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ ఉంటే టైప్ చేయండి, నో ప్రాబ్లం. టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా మీరు ప్రాక్టికల్ ఆరంభించడానికి మీకు ఒక చిన్న కమాండ్ చెప్తాను, చూడండి. మీరు స్మాల్ లెటర్లో కానీ క్యాపిటల్లో కానీ ఈక్వల్ టు అని టైప్ చేసేసి ర్యాండ్ అనండి. ఏమంటారు ఇక్కడ? ర్యాండ్. కొద్దిగా జూమ్ తీసుకుంటున్నాను, చూడండి. జూమ్ ఇక్కడ ఉంటుంది ఆప్షన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాను? ఈక్వల్ టు ర్యాండ్ అని బ్రాకెట్ ఓపెన్, అంటే షిఫ్ట్ యూజ్ చేస్తూ కీబోర్డ్లో 90 అని ఉంటుంది, 9 పైన బ్రాకెట్ ఓపెన్ ఉంటుంది, షిఫ్ట్ 0 దగ్గర క్లోజ్ బ్రాకెట్ ఉంటుంది. ఇలా క్లిక్ చేయండి. ఇది షిఫ్ట్ యూజ్ చేసి చేయాలి. ఈక్వల్ టు ర్యాండ్ షిఫ్ట్ 9 షిఫ్ట్ 0 క్లిక్ చేస్తే అక్కడ మనకు బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ వస్తాయి. ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు సమ్ పారాగ్రాఫ్స్ వచ్చాయి. అంటే కాంటెంట్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసిన కమాండ్ ఆధారంగా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఫార్మేటింగ్ ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. హౌ టు క్రియేట్ ఏ ఫార్మాట్. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మెనూ బార్ అని చెప్పాను మీకు. ఈ మెనూ బార్లో ఫైల్ అని, హోమ్ అని ఉంది. ఇందులో ముందుగా మీకు హోమ్ మెనూ పరిచయం చేస్తాను. హోమ్ మెనూ పరిచయం చేసే ముందు ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడర్స్ అని ఉంది కదండి, ఈ ప్రొవైడర్స్లో నేను ఒకసారి ఐ అనే పదాన్ని, ప్రొవైడ్స్ ఈ పదాన్ని మనం ఒక లెటర్ను, ఐ అనే లెటర్ని నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేస్తే ఏమవుతుందో చూడండి.
వెంటనే రెడ్ అండర్‌లైన్ అనేది వస్తుందనమాట. ఎందుకు అలా వచ్చిందంటే మీరు చేసినది అక్కడ స్పెల్లింగ్ ఏదో మిస్టేక్ అయింది. అలాంటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్‌గా ఉన్నప్పుడు దాని క్రింద రెడ్ లైన్ అనేది మనకు డిస్‌ప్లే అవుతుంది. ఆ రెడ్ లైన్ ఎలా వచ్చేసిందంటే కంప్యూటర్ డిక్షనరీలో అంటే సాఫ్ట్‌వేర్ లోడ్ అవుతున్నప్పుడు కంప్యూటర్ డిక్షనరీ కూడా ఇన్‌క్లూడింగ్‌గా మనకి ఇచ్చారనమాట. అది ఏది? యూఎస్ డిక్షనరీ. అందువల్ల అక్కడ ఎప్పుడైతే వర్డ్ మ్యాచ్ కాదో వెంటనే మనకు ఏమవుతుంది అంటే ఇక్కడ రెడ్ లైన్ అనేది వస్తుందనమాట. ఈ రెడ్ లైన్‌లో మన రైట్ క్లిక్ చేసినట్టయితే ఏదైతే తప్పుగా ఉందో అక్కడ కరెక్ట్ కాంటెంట్ ఆ డిక్షనరీలో ఏదైతే పదాలున్నాయో అవి మనకు సజెషన్ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏదైతే కరెక్ట్ అంటే దేనిపైన మీరెక్కడో క్లిక్ చేస్తే రాదు. మీరెక్కడైతే ఎర్రర్ వచ్చేసిందో ఆ ఎర్రర్ దగ్గర మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మరి ఏ క్లిక్ మౌస్‌లో రైట్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ ఏమైనా ఉంటే వెంటనే మనకు కనబడతాయన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మనకు కరెక్ట్ వర్డ్ ఏంటిదని మీకు తెలిసుండాలి. ఇక్కడికి వెళ్ళేసి ఏమంటారు ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా కరెక్షన్ అవుతాయి. మళ్ళీ ఇంకొక పదం చూద్దాం. అలానే ఇక్కడ చూడండి డాక్యుమెంట్‌లో నేను యూత్ రిమూవ్ చేస్తున్నాను బ్యాక్ స్పేస్ ద్వారా. ఇప్పుడు చూడండి డాక్యుమెంట్ అనేది రెడ్ లైన్ అనేది డిస్‌ప్లే అయింది. ఈ రెడ్ లైన్ ఎందుకు వచ్చేసింది అండర్‌లైన్ అంటే ఇది ఎర్రర్ ఉంది. మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ కొట్టండి. ఆటోమేటిక్‌గా డాక్యుమెంట్స్ అనేది ఎక్కడుంది అనేది మళ్ళీ ఇక్కడ చెక్ చేయండి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అది డాక్యుమెంట్స్ అనేది చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ మనము చూడొచ్చు. అంటే రైట్ క్లిక్ ద్వారా సజెషన్ చూడొచ్చు. ఆటోమేటిక్‌గా కరెక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండవది ఏంటి అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని నేమ్స్ టైప్ చేస్తున్నాను. శ్రీనివాస్ అని, రాజు అని ఇలా. ఏంటి అంటే ఇక్కడ కొన్ని మోహన్ అని ఇలా ఇచ్చాను. ఇవన్నీ ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ నేమ్స్ కొన్నిటికి రెడ్ లైన్ అనేది వస్తుంది. కొన్నిటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే చూడండి మనుషుల పేర్లనేవి డిక్షనరీలో ఉండవు. అయితే కొన్నిటికి ఇక్కడ రెడ్ అండర్‌లైన్ వచ్చేసింది. కొన్నిటికి రాలేదు. ఎందుకు అంటే ఈ నేమ్స్‌ని కూడా మన డిక్షనరీలో యాడ్ చేసుకునే సదుపాయం ఇందులో మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఉందన్నమాట. హౌ టు యాడ్ ది డిక్షనరీ. ఎలా అంటే ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యాడ్ టు డిక్షనరీ అని ఉంటుందన్నమాట. ఇక్కడ యాడ్ టు డిక్షనరీ అంటే శ్రీనివాస్ అనే నేమ్ కూడా ఎర్రర్ అనేది రాదు. మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏమంటారు యాడ్ టు డిక్షనరీ. ఇప్పుడు మళ్ళీ టైప్ చేస్తే శ్రీనివాస్ అనే పదము రెడ్ అండర్‌లైన్ అనేది మనకు చూయించదు. ఓకేనా అండి? ఈ విధంగా డిక్షనరీలో పదాలను యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనము అలాంటి వాటిని మనము డిక్షనరీలో ఇక్కడ రజిత అని ఇచ్చాను. రెడ్ అండర్‌లైన్ వచ్చింది. ఇలాంటి పదాలను మనము ఏం చేద్దాము అంటే డిక్షనరీలో యాడ్ చేయకూడదు. ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేయడాన్ని ఇక్కడ ఇగ్నోర్ ఆల్ చూడండి రాజిత్ డిక్షనరీలో కనబడతాయి రిలేటెడ్ వర్డ్స్. కానీ అవి కరెక్షన్ చేయలేం కదండీ! అందుకని మనం ఏం చేద్దామంటే దీనిని ఇగ్నోర్ ఆల్ అనేసేయండి. ఇగ్నోర్ ఆల్ అని ఎందుకంటే వాటితో మనకు సంబంధం లేదు కాబట్టి ఏది కరెక్షన్ చెయ్యను అనుకున్నప్పుడు ఇగ్నోర్ ఆల్ అనే ఆప్షన్స్ కనబడతాయి. వదిలేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నేను ఏంటి అంటే ఇక్కడ వరంగల్ అని టైప్ చేశాను. డబ్ల్యూజీఎల్ అని టైప్ చేశాను. హెచ్వైడి అని టైప్ చేశాను. ఓకేనా అండి. నెక్స్ట్ ఏడిఎన్ అని టైప్ చేశాను. ఏడిఎన్ టైప్ చేసినప్పుడు అది చూడండి ఆ ఏడిఎన్ అనే వర్డ్ అనేది డిక్షనరీలో ఉండదు. కానీ ఇక్కడ చూడండి ఏడిఎన్ టైప్ చేయగానే ఏమని వచ్చేసింది అండ్ అనేది వచ్చేసింది. ఎలా వచ్చిందంటే దీన్ని ఆటో కరెక్షన్ అంటారు. ఉదాహరణకు ఇక్కడ డబ్ల్యూజీఎల్ అనేది ఎర్రర్ ఉంది. హెచ్వైడి అనేది ఎర్రర్ ఉంది. ఇలాంటి పదాలను మన రైట్ క్లిక్ చేసేసేసి ఇక్కడ ఆటో కరెక్షన్ అనే పదాన్ని వాడొచ్చు అన్నమాట. ఆటో కరెక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఆటో కరెక్షన్ సారీ. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనము నెక్స్ట్ హోమ్ మెనూలోకి వెళ్దాం. హోమ్ మెనూలోకి వెళ్ళేసి ఇప్పుడు టెక్స్ట్‌ను ఫార్మాటింగ్ చేద్దాం. ఫార్మాటింగ్ అంటే ఏంటి చూద్దాం.
ఫార్మాటింగ్ మీన్స్ ఇప్పుడు మనం టైప్ చేసిన మ్యాటర్‌ను ఒక అక్షరాల ఫేస్ అంటే ముందు భాగాన అంటే మనకు ఏదైతే కనబడుతుందో ఫాంట్ ఫేస్ అంటాం. ఈ ఫాంట్ ఫేస్ మార్చాలనుకుంటే ఈ స్టైల్ నచ్చలేదు. స్టైల్ మార్చుకోవచ్చు. లేదా సైజు చిన్నదిగా ఉంది. పెద్దదిగా చేసుకోవచ్చు. లేదా పెద్దదిగా ఉంది. చిన్నదిగా చేసుకోవచ్చు. లేదా కలర్ ఇవ్వచ్చు. ఈ విధంగా మనం చేయడాన్ని ఏమంటారు అంటే ఫార్మాటింగ్ అంటాం. ఈ ఫార్మాటింగ్ ఎలా చేయాలి ఫస్ట్? ముందుగా సెలక్షన్ అనేది ఇక్కడ తెలియాలి. సెలక్షన్ అంటే ఏంటి? మీరు డైరెక్ట్‌గా కర్సర్ ఎక్కడో దగ్గర అంటే ఏదో పొజిషన్‌లో పెట్టేసి ఏదైనా కమాండ్‌ని యూజ్ చేసినప్పుడు అక్కడ మనకేంటి అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజ్ అనేది అవుతుంటుంది. కాకపోతే అన్ని ఫార్మాట్‌లో అలా ఉండదు. ముందుగా మనం ఏం చేయండి అంటే సెలక్షన్ అనేది చేయండి. సెలక్షన్ అనేది ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి ముందు ఏ ఫార్మాట్ అప్లై చేయాలనుకున్నా కూడా ముందు సెలక్షన్ అనేది చేయాలి. సెలక్షన్ ఏ విధంగా చేస్తాము? ఇక్కడ ఏం చేద్దామంటే మీరు ఇన్సర్షన్ పాయింట్‌తో మౌస్ ప్రెస్ చేస్తూ ఏం చేయొచ్చంటే లెఫ్ట్ టు రైట్ కానీ ఇలా పుష్ చేసుకుని అంటే లెఫ్ట్ మౌస్ క్లిక్ పట్టుతూ ఇలా రైట్ సైడ్ వెళ్ళండి. లేదా లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ రండి. ఓకేనా అండి? ఎలానైనా సెలెక్ట్ చేయొచ్చు. ఒక లైన్ సెలెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మౌస్ క్లిక్‌ను అలానే ప్రెస్ చేస్తూ కిందికి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్‌గా మిగతా టెక్స్ట్ కూడా సెలెక్ట్ అవుతుందన్నమాట. ఇది సెలెక్ట్ చేసే విధానంలో ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ చెప్తాను. ఎలా క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. మనకు ఇక్కడ పాయింటర్ యారో మార్క్ ఉంది కదా! ఇది కూడా పాయింటరే. ఇది మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు యారో వస్తుంది. ఫస్ట్ లైన్ దగ్గర యారో నుంచి ఒక క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే ఒక లైన్ అనేది సెలెక్ట్ అవుతుంది. అలానే మౌస్ ప్రెస్ చేస్తూ మనం డౌన్‌కి వెళ్ళినట్టయితే మిగతా లైన్స్ కూడా అంటే మిగతా పేజెస్ కూడా సెలెక్ట్ అవుతాయన్నమాట. ఇంకొక మెథడ్ సింగిల్ క్లిక్‌లో ఒక లైన్ సెలెక్ట్ అవుతుంది. అదే డబుల్ క్లిక్ చేశామనుకోండి మౌస్‌లో 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఒక పేరాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. అదే 3 టైమ్స్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ అన్నమాట. నంబర్ ఆఫ్ పేజెస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని పేజెస్ సెలెక్ట్ అవుతాయి. ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఫాంట్ హోమ్ మెనూలో ఫాంట్‌లోకి వెళ్ళండి. ఫాంట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ స్టైల్స్ అంటే ఫాంట్ అనేది మనము నోట్స్‌లో ఏ విధంగా నంబర్ ఆఫ్ టైప్ అంటే డిఫరెంట్‌గా ఎలా టైప్ చేస్తామో టెక్స్ట్‌ను అంటే రాస్తామో అదే విధంగా ఇక్కడ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏ స్టైల్ అయితే ఉందో ఆ స్టైల్‌ను మీరు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు నచ్చిన టెక్స్ట్ దగ్గర దాన్ని ఓకే చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ కావడం జరిగింది. ఇది ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడికి వెళ్ళగానే ఫాంట్ సైజ్ అని ఉంటుంది. అంటే అక్షరాల సైజు ఇంక్రీజ్ చేయాలనుకోండి ఇక్కడికి వెళ్ళండి. ఇంక్రీజ్ చేసుకోండి ఇక్కడ. ఎంత కావాలంటే అంత. చూడండి నంబర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అంటే పెరిగిన కొద్దీ మనకేమవుతుంది అక్షరాల సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. నంబర్ డిక్రీజ్ చేసిన కొద్దీ అక్షరాల సైజ్ అనేది తగ్గడం జరుగుతుందనమాట. ఇట్లా నంబర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇక్కడ బటన్ మీద టిక్ చేయండి. మీకు నంబర్ డిస్ప్లే అవుతాయి. ఏ బటన్ కావాలంటే ఆ బటన్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఏంటి అంటే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అంటే ఫాంట్ సైజ్ని బటన్ కూడా ఇచ్చాడు. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అంటే ఇక్కడ కూడా క్లిక్ చేసి ఫాంట్ సైజ్ను పెంచుకోవచ్చు. అలానే డిక్రీజ్ ఫాంట్ సైజ్ని తగ్గించడానికి కూడా ఇక్కడ బటన్ ఇచ్చాడు. దీన్ని డిక్రీజ్ ఫాంట్ సైజ్ అంటారు. బోల్డ్ అంటే ఏంటి? థిక్ లెటర్స్ రావడాన్ని ఏమంటారు? బోల్డ్. ఇక్కడ థిక్నెస్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కావాలంటే టిక్ చేయండి, వద్దనుకున్నా కూడా అదే బటన్ను టిక్ చేయండి. ఇటాలిక్ అంటే ఏంటి అంటే క్రాస్ లెటర్స్ బెండ్ అవుతాయి అన్నమాట అక్షరాలు. క్రాస్ లెటర్స్ రావడానికి ఏం వాడతారు? ఇటాలిక్. నెక్స్ట్ వన్ అండర్లైన్. ప్రతి లైన్కి అండర్లైన్ ఇవ్వాలనుకోండి. అండర్లైన్ అంటే అండర్లైన్ కూడా వస్తుంది. వద్దనుకుంటే వద్దు. అలా ఒక లైన్ కావాలంటే ఒక లైన్కి సెలెక్షన్ చేయండి అండర్లైన్. నాకు ఇదే ఒక లైన్కే కావాలి అండర్లైన్ అనుకుంటే ఇక్కడ క్లిక్ కొట్టేసి అండర్లైన్ అండి. అన్నీ కావాలనుకున్నప్పుడు అన్నిటికీ ఇవ్వండి. చెప్పాను కదా సెలెక్ట్ ఎలా చేయాలనేది. అండర్లైన్లో కూడా స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ బటన్ మీద టిక్ చేస్తే మీకు అండర్లైన్ ఏ స్టైల్ కావాలా? డాట్ లైన్స్ కావాలా? స్ట్రెయిటా? డబుల్ అండర్లైనా? థిక్ అండర్లైనా? మీ ఇష్టం. ఇక్కడ ఏదో ఒక అండర్లైన్ తీసుకున్నాను. డాట్ అండర్లైన్.
దానికి కలర్ కూడా అప్లై చేయొచ్చు. కలర్ ఎలా అప్లై చేస్తారు? ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేయండి. ఇప్పుడు ఏది అండర్‌లైన్ నాకు ఆహ్, వద్దనుకుంటున్నాను. బోల్డ్ కూడా వద్దనుకుంటున్నాను. ఆఫ్ చేయండి. నో ప్రాబ్లమ్. ఆఫ్ చేసి పడేయండి. ఈ విధంగా వాడొచ్చు. నెక్స్ట్ వన్ దీనికి ఒక కలర్ ఇవ్వాలి అనుకుంటే కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడికి వెళ్ళేసి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్. బ్లూ కలర్ కావాలనుకుంటున్నారా? రెడ్డా? గ్రీనా? మీకు కావాల్సిన కలర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా అండి. వద్దనుకోండి కలర్ ఏమంటారు ఇక్కడ ఆటోమేటిక్ అంతే. క్లిక్ చేస్తే మళ్ళీ ఫాంట్ కలర్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. స్ట్రైక్ అంటే ఒక పదాన్ని నేను కొట్టివేయాలనుకుంటున్నాను. కనబడాలి. కాకపోతే ఇది నాకు వర్డ్ అనేది రీడ్ చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ స్ట్రైక్ త్రూ అని ఉంటుంది. ఒక లైన్ దాని మీద కట్ చేసినట్టు వస్తుంది. అంటే ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్‌లో మనం ఏదో ఒక వర్డ్ ఇది వద్దనుకోండి. అది కనబడకూడదు. అది ఉన్నా లేకపోయినా ఓకే అనుకున్నప్పుడు స్ట్రైక్ త్రూ అనేది వాడొచ్చు. ఓకేనా అండి. అప్పుడప్పుడు నీకు ఎగ్జాంపుల్‌గా చూస్తున్నాము. ఇప్పుడు మనము ఈ పదం మనం ఏదో ఒకటంటే హెడర్, ఫూటర్ ఉంది. హెడర్ వద్దు నాకు ఫూటర్ ఉంటే సరిపోతుంది. ఇది మెయిన్ ఏం కాదు వర్డ్ అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు దీన్ని స్ట్రైక్ ఇలా కట్ చేయడానికి ఇది ఇక్కడ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. హైలైటర్ అంటే ఏంటంటే ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరు రీడ్ చేయాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనుకోండి. మన బుక్‌లో అయితే మనం ఏం చేస్తాం అండర్‌లైన్ చేస్తాం. అండర్‌లైన్ అవసరం లేదు ఇక్కడ. హైలైటర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. టెక్స్ట్ హైలైట్ కలర్. మనం ఏదైతే లైన్‌ను సెలెక్ట్ చేసి ఆ లైన్ పైన ఈ హైలైటర్ క్లిక్ చేసినట్టయితే ఆ లైన్ అనేది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఏ కలర్ అయినా కావచ్చు. ఇలా మనము బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ ఇస్తే అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం అన్నమాట. ఎప్పుడైనా మన ఆఫీస్‌లోకి వెళ్ళేసి ఏదైనా లెటర్‌లో ఎలాంటి కలర్ కనుక ఎవరైనా అప్లై చేసి ఉంటే అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం అన్నమాట. దీనిని కూడా కావాలి అనుకుంటే మనం తీసివేయొచ్చు. ఎలా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నో కలర్ అని కూడా ఉంటుంది. నో కలర్ మీద టిక్ చేయండి. ఇక్కడ నో కలర్. ఓకే. నో కలర్ అనండి. రిమూవ్ అంటే ముందు సెలెక్షన్ అయితే కంపల్సరీ. రిమూవ్ అయింది కదండి. ఈ విధంగా వాడచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే టెక్స్ట్‌ను మనము సెలెక్ట్ చేసిన తర్వాత టెక్స్ట్‌ను మనము నంబర్ ఆఫ్ టైప్‌లో టైప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీరు ఏ స్టైల్‌లో కావాలో మీకు. ఇక్కడ మనం క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ మోడల్స్ ఇచ్చాడు. డైరెక్ట్ అప్లై. మనం అక్కడ ఫాంట్ కలర్ సెలెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ డ్రాయింగ్ టూల్ బార్స్ అనమాట. ఇలా మనం ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ స్టైల్‌లో మనకి ఇవ్వడం జరిగింది. అవి ఇలా కాకుండా అవుట్‌లైన్సే కావాలి. ఇక్కడ మనకు ఏంటి ఇక్కడికి వెళ్ళేసి అవుట్‌లైన్ అంటే మీరు తీసుకున్న టెక్స్ట్‌కి అవుట్‌లైన్ ఇట్లా చూడండి. ఇలా మనం ఏంటంటే అవుట్‌లైన్‌గా అంటే బ్లాంకింగ్‌గా ఉంటుంది. ప్రతి వర్డ్‌లో డి అనే లెటర్‌లో బ్లాంక్ కనబడుతుందనమాట. అవుట్‌లైన్ అంటారు దీన్ని. అవుట్‌లైన్ అనేది మీకు ఏది కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రీనా, రెడ్డా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని అవుట్‌లైన్ అంటాం. ఓకేనా అండి. లేదు నాకు నార్మల్ ఫాంటే రావాలి అనుకున్నారనుకోండి. ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడ షాడో కూడా ఇచ్చాడు చూడండి. షాడోస్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు నేను తర్వాత క్లాస్‌లో డ్రాయింగ్ టూల్ బార్‌లో మళ్ళీ పర్ఫెక్ట్‌గా చెప్తాను ఇది. ఇక్కడ చూడండి. ఇక్కడ షాడో కాకుండా నార్మల్‌గా రావాలంటే మళ్ళీ నార్మల్ ఫాంట్ ఉంటుంది కదా! నార్మల్ అనడానికి ఇక్కడ నార్మల్ అనే బటన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి. ఇది అప్లై చేశాను. నాకు నచ్చలేదు. డోంట్ వర్రీ. ఏంటి ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడే నార్మల్ అనే బటన్ కనబడుతుంది. టెక్స్ట్ నార్మల్‌గా మార్చుకోవచ్చు. ఇది దేనికి సంబంధించింది? టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. సబ్‌స్క్రిప్ట్ అండ్ సూపర్‌స్క్రిప్ట్. ఇదంటే ఏంటి? ఇప్పుడు మనం మ్యాథ్స్‌లో ఫార్ములా చూస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? ఏంటి ఫార్ములా? ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా వాటర్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నాను. క్యాపిటల్ లెటర్‌లో టైప్ చేస్తున్నాను.
H2O. ఏమంటున్నాను? H2O వాటర్ ఫార్ములా, లేదా H2SO4 రెండు ఫార్ములా తీసుకున్నాను. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ A+B హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ 2ను ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సూపర్ అని ఉంటుంది. సూపర్ అంటే ఎవో టెక్స్ట్ అని అంటే పైనకి వెళ్ళడానికి టెక్స్ట్. చూడండి స్క్వేర్ అనే 2 అనేది పైనకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇలానే కదా కావాల్సింది. అలానే ఈ 2ను కూడా సెలెక్ట్ చేయండి, సూపర్ స్క్రిప్ట్ అనండి. ఈ 2ను కూడా సెలెక్ట్ చేసేసామంటారు, సూపర్ స్క్రిప్ట్. అంటే సూపర్ అనేది ఏంటి అంటే పైనకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. మరి సబ్ ఏంటి అంటే ఇక్కడ వాటర్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఏంటిది, బేస్ లాగా రావాలి అనమాట. హెచ్కు బేస్ లాగా రావాలి. ఇక్కడ క్లిక్ చేయండి. ఏమైంది, ఇక్కడ నెంబరింగ్ అనేది బేస్కి రావడం జరిగింది. ఈ విధంగా ఎబోవ్ పైన రావాలంటే సూపర్ వాడండి, క్రింద రావాలి అనుకుంటే ఇక్కడ ఏం వాడండి, సబ్స్క్రిప్ట్ వాడండి. ఓకేనా అండి. ఇప్పుడు మనం H2SO4లో 2 and 4 ఒకేసారి మనము సబ్గా కానీ సూపర్ కానీ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవచ్చు, సింపుల్. మరి ఏంటి అంటే 2ను సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కీబోర్డులో కంట్రోల్ CTRL కీ కనబడుతుంది. కంట్రోల్ ప్రెస్ చేస్తూ 4ను కూడా సెలెక్ట్ చేయండి. ఎట్ ఏ టైం 2 ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయొచ్చు, వెంటనే మనం సబ్స్క్రిప్ట్ వాడినట్టయితే ఆటోమేటిక్గా బేస్ వాల్యూస్గా రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా సబ్స్క్రిప్ట్ అనేది మనం వాడచ్చు. ఓకేనా అండి. సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, ఇది వీటిని యూజ్ చేస్తూ మనం కంట్రోల్ యూజ్ చేస్తూ ఏంటి అంటే మనం అక్కడక్కడ డిఫరెంట్ ప్లేస్లో థిక్ లెటర్స్ కానీ, బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ ఇలాంటి పదాలు వాడచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వెళ్ళాను, పదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ యూజ్ చేస్తున్నాను, ఇంకొక పదాన్ని సెలెక్ట్ చేశాను, మరియు ప్లేస్లో ఇంకో పదాన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు డిఫరెంట్ ప్లేసులలో మనం ఒక్కొక్క పదాన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ కీని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటాము అంటే బోల్డ్ అని, ఇటాలిక్ అని, ఓకేనా, అండర్లైన్ అనేది ఇక్కడ వాడుకోవచ్చు, మన ఇష్టం ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం ఏది కావాలంటే అది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది దేనికి సంబంధించింది, మనం ఫార్మేటింగ్ ఎలా చేయాలి టెక్స్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఫార్మాట్ చేశాను. ఫస్ట్ ఏంటి అంటే ఇంతకుముందు మనం నేర్చుకుంది మళ్ళీ ఒకసారి చూడండి. స్టైల్ మార్చాను, సైజ్ ఇంక్రీజ్ చేశాను, బోల్డ్ అన్నాను, ఇటాలిక్ అన్నాను, అండర్లైన్ అన్నాను, ఒక కలర్ ఇచ్చాను. ఇప్పుడు నేను దీనిని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఇంత అంటే ఒక 6 కమాండ్స్ 6 ఆప్షన్స్ వాడాను. ఈ 6 ఆప్షన్లలో మనము రిమూవ్ చేయాలంటే ఏంటి, మళ్ళీ గోటు ఇంత ప్రీవియస్ ఫాంట్ స్టైల్ మార్చాము, ఇక్కడ సైజ్ మార్చాము, అన్నీ ఆఫ్ చేసుకుంటూ రావాలి. బోల్డ్ను ఆఫ్ చేయాలి, ఇటాలిక్ ఆఫ్ చేయాలి, అండర్లైన్ ఆఫ్ చేయాలి, కలర్ కూడా ఏమనుకోవాలి ఆటోమేటిక్. ఇవన్నీ మీరు క్లిక్ చేయని అవసరం లేదు. ఈజీ మెథడ్ ఒకటి చెప్తాను, దాని పేరే క్లియర్ ఫార్మేటింగ్. ఏంటి క్లియర్ ఫార్మేటింగ్ ఆప్షన్ అని, క్లియర్ ఫార్మేటింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫార్మేటింగ్ అంతా రిమూవ్ అయింది కదండి. సింగిల్ బటన్ ద్వారా దానిని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఇదంతా దేంట్లో ఉంది, హోమ్ మెనూలో ఫాంట్ గురించి మనం కంప్లీట్ చేసుకుందాం. హోమ్ మెనూలో సబ్ మెనూ ఏంటి, ఫాంట్. ఓకేనండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక సెషన్లో మళ్ళీ పేరాగ్రాఫ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా అండి.